దగ్గర ఉన్న వ్యవసాయ మన సహచరులకు చెప్పకపోతే ఈ సమస్య అనేది ఇట్లనే జటిలంగా మారుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 20,677 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ప్రతి ఊర్లో రైతుల వివరాలు గ్రామ సభలలో చదివి వినిపించినాం. రైతు భరోసా ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధువు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఆ ఒడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించిన చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వానిది. అదేవిధంగా కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులకి కరెంటు కష్టాలన్నారు. ఉచిత కరెంట్ ఎవరయ్యా కనిపెట్టింది? ఈ దేశంలో ఎవరికన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ రైతాంగం అందరూ కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు చూపించి మా రైతుల కన్నీళ్లు తీరవాలే, తెలంగాణ వ్యవసాయం మొత్తం కరెంటు మోటార్ల మీద ఆధారపడ్డ వ్యవసాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఉచిత కరెంటుని దేశంలో కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. ఏ సన్నాసన్న ఉచిత కరెంటు మాది అన్నాడంటే మా అక్కలు చీపిరి కట్ట మలిపి కొడతారు. ఆ ఎల్ల చాలా మంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు వందలాది కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ గుడ్డొచ్చంట కోడిని బెదిరించిందంట. ఈడెవడో వచ్చి మేమిచ్చిన ఉచిత కరెంటుకు నీ ఖాతాలో రాసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అన్నాడు. ఆ ఉచిత రైతు కరెంటుకు ప్రతి నెల మా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి ఆయనే, విద్యుత్ శాఖ మంత్రి ఆయనే, ఎడమ చేత్తో ఇస్తుండు కుడి చేత్తో తీసుకుంటూ నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఉచిత కరెంటు మీద 30,000 కోట్ల రూపాయలు 30 నెలల బట్టి విక్రమార్క గారు ఉచిత 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఈనాటికి మనం ఖర్చు పెట్టినాం. బోనస్ కింద 4,000 కోట్లు దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లకు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టినాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 10 ఏళ్లలో వాళ్ళు కొనుగోలు చేసింది ఎంత? 2.5 ఏళ్లలో మనం కొనుగోలు చేసింది ఎంత? ఒక్కసారి లెక్క పెట్టుర్రి. 10 ఏళ్లలో వాళ్ళు కొన్నది మొత్తం 1,68,000 కోట్లు అనుకుంటే ఖాళీ 2.5 ఏళ్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 80,000 కోట్ల రూపాయలు పైగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వడ్లు కొనుగోలు చేసి రైతులకు ఈరోజు రైతులకు ఇచ్చింది. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసం ఖర్చు పెట్టింది. సరాసరి ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మేం ఖర్చు పెడితే మీరు 2,500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరు.
మరి వ్యవసాయానికి మేము పండుగ చేసినామా మీరు చేసిర్రా? ఇవాళ ఊర్లలో